10 ఏళ్ల పాటు నిర్విరామంగా నడిచిన చేనేత మగ్గం మోగబోతోంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మారిన చేనేత వస్త్రాలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. రాష్ట్రానికే కాదు దేశానికే గుర్తింపు తెచ్చిన గద్వాల్, పోచంపల్లి, ఇక్కట్, నారాయణపేట్, పుట్టపాక చేనేత వస్త్ర రంగం వెలవెలబోతోంది. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో చేనేత రంగం వికసించింది. రాష్ట్రంలో 21,300 చేనేత మగ్గాలు ఉండగా 50,000 మందికి పైగా ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు. కేసీఆర్ పాలనలో నేతన్న చేయూత ద్వారా 36,000 మంది నేతన్నలకు 150 కోట్లు సాయం అందించారు. చేనేత మిత్ర పథకం ద్వారా 20,500 మంది నేతన్నలు లబ్ధి పొందారు. నేతన్న బీమా పథకం ద్వారా 36,000 మంది చేనేత కార్మికులు భరోసా పొందారు. వీటికి తోడు నేతన్నలకు 10,000 రూపాయల రుణమాఫీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తమ ప్రభుత్వంలో చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తూ కేటీఆర్ ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించడంతో పాటు ప్రభుత్వ అధికారులు చేనేత వస్త్రాలు ధరించాలని కోరారు. దేశ విదేశీ ప్రతినిధులకు చేనేత వస్త్రాలను బహుమతిగా ఇచ్చారు. బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫామ్స్, కేసీఆర్ కిట్ చీరలు వంటి ప్రభుత్వ అవసరాలను చేనేత రంగానికి ఆర్డర్ చేసి ప్రతి ఏడు 500 కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేనేత రంగానికి మళ్లించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈరోజు చేనేత రంగం విలవిలలాడుతోంది. ప్రతి ఏడు స్కూల్ యూనిఫామ్స్ కోసం 2 కోట్ల మీటర్ల వస్త్రం ఆర్డర్ చేస్తుండగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 25 లక్షల మీటర్ల వస్త్రానికి మాత్రమే ఆర్డర్ ఇవ్వడం ద్వారా చేనేత కార్మికుల జీవితాల మీద తీరని దెబ్బ కొట్టింది. 70 కోట్ల విలువైన చేనేత నిల్వలు ఇప్పటికే ఉండగా ఆర్డర్స్ లేక నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పించింది. 275 కోట్ల పెండింగ్ బిల్లులను నిలిపివేయటంతో చేనేత మగ్గాలు మూతపడే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి గమనించిన కేటీఆర్ నేతన్నలను ఆదుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. ప్రభుత్వ సాయం ద్వారా తమ మగ్గాలను నడిపించాలనుకుంటున్న నేతన్నకు ఎటువంటి హామీ ప్రభుత్వం నుండి అందడం లేదు.